అంటే ఇది ఎలా అంటే నస అంటారు కదా, పిల్లలు చాలా నస పెడుతూ ఉంటారు అని. సో అట్లా అది మొండి గురించి మనం తీసుకుంటే రకరకాల మొండితనాలు ఉన్నాయి. అయితే ఒక పట్టానికి వదలరు, ఇంక ఇదే డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, డే అంతా పాడైపోతుంది అని అనుకొని సరే అని చెప్తారు. కానీ ఆ మొండితనం ఇంకా ఎక్కువ అవుతుందని భయపడుతూ ఉంటారు కదా. ఇప్పుడు మీరు ఎప్పుడైతే సరే అని చెప్పారో అక్కడ వాడికి ఏం నేర్పిస్తున్నారు? నేను గోల్ చేస్తే, నేను ఏడిస్తే, నేను అరిస్తే పని జరుగుతుంది. అదే ఫస్ట్ టైమే మీరు నో చెప్పినప్పుడు నువ్వేం చేసినా దొరకదు అనేది వాడికి మైండ్లోకి వెళ్ళిందంటే మళ్ళీ వాడు అలా బిహేవ్ చేస్తాడా? చేయడు, రాదు. నువ్వు రెండోసారి అదే చేస్తావు, మూడోసారి అదే చేస్తావు, ఆటోమేటిక్గా వాడు ఫిక్స్ అయిపోతాడు. అమ్మ నో అందే అంటే నో అంతే, ఇప్పించదు, నేను ఫిక్స్ అయిపోవాలి ఏం చేసినా కింద పడ్డోళ్ళినా. సో వాడు నార్మల్ అయిపోతాడు, ఇంక మళ్ళీ స్టబర్నెస్ చూపించాడు. లేదు నేను నో చెప్పాను, బయటకు వస్తా, అబ్బా నలుగురిలో ఏమనుకుంటారో, నలుగురు చూస్తున్నారు, వీడి ఏడుపుకి గోల్ వదిలిపోయిద్ది, ఎంతో కొంతలే అని చెప్పేసి ఇచ్చామనుకోండి, వాడు అదే బిహేవియర్ క్యారీ అవుట్ చేస్తాడు. ఓకే. సో ఫస్ట్ వాడు నలుగురిలో ఉన్న ఎవరు ఎక్కడున్నా సరే, నలుగురు ఉన్నా లేకున్నా అమ్మ నో అందంటే నో.